శ్రీలంకలోని దట్టమైన మనిషి అడుగు పెట్టలేని అడవుల్లో కలియుగంలో కూడా హనుమంతుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ప్రదేశం ఉందని మీకు తెలుసా? మనమంతా హనుమంతుడు హిమాలయాలలో నివసిస్తాడని నమ్ముతాం. కానీ ఒక పురాతన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అతను ఈ రహస్య అడవుల్లోని కొంతమందిని కలవడానికి ఇప్పటికీ వస్తుంటాడట. సీతమ్మను కలవడానికి రాముడి ఉంగరంతో హనుమంతుడు లంకకు వచ్చాడు. సందేశం ఇచ్చిన తర్వాత రావణుడు అహంకారాన్ని పరీక్షించడానికి అశోక వాటికను నాశనం చేశాడు. లంక మొత్తం గజగజలాడిపోయింది. అప్పుడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధించి సభకు తీసుకెళ్లాడు. అక్కడ రావణుడు అతన్ని అవమానించడానికి అతని తోకకు నిప్పంటించాడు. కానీ ఇది రావణుడి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. హనుమంతుడు తన తోకను ఎంతగా పెంచాడు అనంటే అది మొత్తం బంగారు లంకను చుట్టుముట్టింది. కొద్ది క్షణాల్లోనే అహంకారానికి ప్రతీకగా నిలిచిన నగరం బూడిదిగా మారిపోయింది. లంకను కాల్చిన తర్వాత హనుమంతుడి శరీరం కోపంతో అగ్ని వేడితో మండిపోతుంది. విశ్రాంతి కోసం అతను లంక సమీపంలోని పెద్ర పర్వతం అనే దట్టమైన అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో లంక మొత్తం అతని ప్రాణాల కోసం వెతుకుతూ ఉంది. అక్కడ నివసించే మాతంగ తెగ పూర్వీకులు ఎటువంటి భయం లేకుండా అతనికి సేవ చేశారు. అతనికి పండ్లు తినిపించారు, నీరు ఇచ్చారు, అతని అలసటను తీర్చారు. లంకేయులు అతన్ని రాక్షసుడిగా భావించినప్పుడు ఈ అటవీ ప్రజలు మాత్రం దేవుడిగా చూశారు. ఈ నిస్వార్థ ప్రేమకు చలించిపోయిన హనుమంతుడు తిరిగి వెళ్లే ముందు ఇలా అన్నాడు: నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ప్రతి కొత్త తరానికి నేను బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి తిరిగి వస్తాను. అప్పటి నుంచి హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి ఈ అడవుల్లో ప్రత్యక్షమవుతాడని నమ్మకం. హనుమంతుడు చివరిసారిగా 2014లో ఈ ప్రాంతంలో కనిపించాడట. మరలా 2055లో తిరిగి వస్తాడని చెబుతారు. బజరంగబలి ఇప్పటికి మన మధ్య ఉన్నాడని మీరు కూడా నమ్మితే కామెంట్లో ఒక్క మాట రాయండి. జై శ్రీరామ్.